అతను కంటి చూపుతో ప్రత్యర్థుల్ని కాల్చేస్తాడు. మనసారా పిలిస్తే మన ఊరికొస్తాడు, మన వీధికొస్తాడు, మన ఇంటికొస్తాడు, మన గుండెల్లో దీపమై కాంతులు కురిపిస్తాడు. అతడే నందమూరి నాయకుడు, తారకరాముని అసలు సిసలు వారసుడు. అభిమానులు బాలయ్య బాబు అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ 50వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ TV9 విశేష్తో ఓ స్పెషల్ ప్రోగ్రామ్. ఆకారంలో తండ్రికి తగ్గ తనయుడు, అందంలో తండ్రికి పోటీ వచ్చే వారసుడు, నటనలో విభిన్న పాత్రల అభినయాల్లో తండ్రిని తలపించే పుత్రుడు, పంచ్ డైలాగుల సీన్లో తండ్రిని మరపించే సుతుడు. దట్ ఈస్ బాలయ్య. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందావా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కళ్ళల్లో కరెంట్, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. ముఖంలో ఇమోషన్, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నడకలో స్టైల్, డైలాగ్ లో పంచ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇవన్నీ కలగలిసిన నట విశ్వరూపం బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటవారసుడు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో పుత్ర పుళ్ళు ఉంది. వాళ్ళను చంపితే సన్మానం సత్కారం, వీళ్ళను చంపితే ఉరి శిక్ష. ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయం అయితే మీకు మీ న్యాయానికి 100 కోటి అభివందనాలు. ఇక్కడ పాఠశాలలు 240, కాలేజీలు 39, ఆసుపత్రులు 14, పోలీస్ స్టేషన్లు 28, చెరువులు 62, కాలువలు 16, విద్యావంతులు 1,80,000 మంది, నిరక్షరాస్యులు 8,70,000 మంది, పురుషులు 4,90,000 మంది, స్త్రీలు 5,80,000 మంది. ఇక పశువుల సంగతి చెప్పమన్నావా పశుపతి? సాంఘికమైన, జానపదమైన, పౌరాణికమైన ఏ పాత్రనైనా అవలీలగా చేయగల సామర్థ్యం బాలయ్య సొంతం. అందుకే నందమూరి నటవారసుడయ్యాడు, తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు. అవును, ఈ అందం, ఈ రాజసం, ఈ నటన కౌశలం అన్నీ తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నవే. ముందు సితవాజి శ్రేణియుంగుడి నే దండం బుంగుని తోలు చందనము మీదన్ నారి సారించుచుల్ గాంధీవము ధరించి ఫల్గుణుడు మీ మూకల్ చెండుతున్నప్పుడు ఒక్కండును నీ మొరాలకింపడు కురుక్ష్మానాథ. ఎన్టీఆర్ చేతుల మీదుగా బాలయ్య వెండితెరకు పరిచయం అయ్యాడు. తండ్రి నుంచి క్రమశిక్షణను, కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నాడు. నవరసాలను పండిస్తూ తెలుగు ప్రజలను అలరిస్తున్నాడు. నందమూరి నాయకుడిగా వెలుగొందుతున్నాడు. గజ్జ కట్టాడు ఆనాడు రే పల్లెలో, గజ్జ కట్టాడు ఆనాడు రే పల్లెలో, నడుము కట్టాడు ఈనాడు ఈ పల్లెలో. భూవ గోపాలుడు
వచ్చాడు రోయ్, ముద్దు మురి పాలు తెచ్చాడు రోయ్. సినీ రంగం సరే, మరి రాజకీయాల మాట ఏమిటి? ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలయ్య తండ్రిలాగానే తెలుగునాట మహానేతగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకీ బాలయ్య తెలుగుదేశం పగ్గాలు చేపడతాడా? ముఖ్యమంత్రి అవుతాడా? ఈ టాలీవుడ్ టాప్ హీరో పాలిటిక్స్ లో ఎందుకింకా గెస్ట్ రోల్ కే పరిమితమయ్యాడు? అసలు బాలయ్య భవిష్యత్ ఏమిటి? అంతకన్నా ముందు ఈ నందమూరి బుల్లోడి గతంలోకి వెళదాం. అభిమాన కథానాయకుడు బాలకృష్ణ గారికి, బాలయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి ఆ కలియుగ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ బాలయ్య జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. మరి ఇలాంటి వేడుకలు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని బాలకృష్ణ గారు కూడా TV9 ద్వారా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. బాలయ్య సినీ ప్రస్థానంలో మలుపులు ఆఫ్టర్ ఎ స్మాల్ బ్రేక్.